రుద్రాక్ష మఠము శ్రీశైలం ఈ చినమస్సాదేవి టెంపుల్కి పక్కనే ఉంటుంది, రైట్ సైడ్లో ఉంటుంది ఈ రుద్రాక్ష మఠం. ఈ రుద్రాక్ష మఠం పక్కన విభూతి మఠం కూడా ఉంటుంది. ఈ శ్రీశైలం దేవస్థానం నుంచి మల్లమ్మ కన్నీరు వెళ్ళే దారిలో ఈ యొక్క రుద్రాక్ష మఠం ఉంటుంది. ఈ రుద్రాక్ష మఠం ఎంట్రన్స్లోనే 11 అడుగుల ఒక పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో ఒక ఋషి, ఒక సిద్ధి పొందిన సిద్ధేశ్వర స్వామి పాము రూపంలో ఉండి మల్లికార్జుని సేవిస్తూ ఉంటాడు. అందుకని ఇప్పటికీ ఆ యొక్క 11 ఫీట్స్ ఉన్నటువంటి సర్పము ఆ ఋషి ఇప్పటికీ చాలామందికి దర్శనమిస్తూ ఉంటాడు, కనపడుతూ ఉంటాడు. ఈ యొక్క రుద్రాక్షని పోలిన శివలింగం ఉంటుంది దాంట్లో, ఈ యొక్క రుద్రాక్ష మఠంలో. ఇది 7వ శతాబ్దం నుంచి ఎంతోమంది ఋషులు తపస్సు చేసినటువంటి ప్రాంతం. 8వ శతాబ్దానికి చెందిన సొరంగం ఒకటి రుద్రాక్ష మఠంలో ఒక 7 years కింద వెలుగులోకి వచ్చింది. ఋషులు చాలామంది తపస్సు చేసుకునే కేవ్స్ బయటపడ్డాయి. ఇప్పటికీ మనం చూడవచ్చు. ఈ రుద్రాక్షముని కాశీ నుంచి శివలింగం